ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం ఆర్సీబీ మొత్తం ఎంతమంది ప్లేయర్లను ఈ మెగా ఆక్షన్లో తీసుకుంది, ఈసారి ఆర్సీబీ కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు, కేఎల్ రాహుల్ను మెగా ఆక్షన్లో ఆర్సీబీ ఎందుకు కొనలేదు, అలాగే విల్ జాక్స్ కోసం ఆర్టీఎంను ఎందుకు ఉపయోగించలేదు, ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ నిజంగానే ఆక్షన్ను ఫిక్స్ చేశాయా, ఇలా ఆర్సీబీ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ మీ నుంచి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరో కామెంట్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు ఒక సర్ప్రైజ్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ డే 1లో ఆర్సీబీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆక్షన్లో స్లోగా మూవ్ అయ్యారు. నార్మల్గా అయితే ఆర్సీబీ రేటెడ్ ప్లేయర్లపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి బొక్కబాల్లో పడుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం కూల్ అండ్ కంపోజ్డ్గా ఆక్షన్లు అయితే బై చేశారని చెప్పుకోవాలి. కాకపోతే ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ని కొనలేదు, ఇకపోతే సిరాజ్ కోసం కూడా ఆర్టీఎంని ఉపయోగించుకోలేదు, చాహల్ని కూడా టార్గెట్ చేయలేదు, ఈవెన్ మ్యాక్స్వెల్ కోసం కూడా ఆర్టీఎంని వాడలేదు. ఇవన్నీ ఫ్యాన్స్ని ఎమోషనల్గా డ్యామేజ్ చేసి ఉండవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ మెగా ఆక్షన్లో బెస్ట్ బై చేశారని చెప్పుకోవాలి. ఇకపోతే ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఉన్న 120 కోట్లతో మొత్తం 22 మంది ప్లేయర్లను అయితే కొన్నారు. దాంట్లో 19 మందిని మెగా ఆక్షన్లో కొనగా ముగ్గురిని మాత్రం రిటైన్ చేసుకున్నారు. ఇకపోతే ఆర్సీబీ యొక్క కంప్లీట్ స్క్వాడ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ యొక్క బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ, రజిత పటిదార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా. ఇక ఆర్సీబీ యొక్క వికెట్ కీపర్స్ పిల్ సాల్ట్, అలాగే జితేష్ శర్మ. ఇక ఆల్రౌండర్స్ లియం లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జేకబ్ బెతల్, రెమ్యో సెఫర్డ్, స్వస్తిక్ సింగ్, మనోజ్ బండారే. ఇక ఆర్సీబీ యొక్క బౌలర్స్ విషయంకి వస్తే యశ్ దయాల్, జోస్ హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రిషాక్ సలాం, సుయశ్ శర్మ, నువల్ తుషారా, లొంగి ఇంగిడి, మోహిత్ రతి, అభినందన్ సింగ్. మొత్తం ఈ 22 మంది స్క్వాడ్లో 14 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 8 మంది ఉన్నారు. ఇకపోతే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఆడగలిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్లు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం పదండి. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అండ్ పిల్ సాల్ట్ అయితే ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో పడిక్కల్ లేదా పటిదార్ రావచ్చు. ఇక ఫోర్త్ ప్లేస్లో టిమ్ డేవిడ్, ఫిఫ్త్ ప్లేస్లో జితేష్ శర్మ, 6th లివింగ్స్టోన్, 7th కృణాల్ పాండ్యా, 8th యశ్ దయాల్, 9th జోస్ హెజిల్వుడ్, 10th భువి, 11th లొంగి ఇంగిడి. సో ఇది ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 టీం. అయితే భువిని ఆర్సీబీ కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, అదేంటంటే ఈసారి కప్ మందే బ్రో. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.